గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో దీక్షా శిబిరం వద్ద రాజధాని రైతులు ఆందోళన చేశారు. ఎన్నికల కోడ్కు గంట ముందే సీఎం జగన్ సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం దారుణమని అన్నారు. ఇక రాజధానితో రైతులను మోసం చేసిన సీఎం ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపించారు. ఇక ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వటం వారి మీద కపట ప్రేమ నటించడమే అని ఆరోపించారు. రాజధాని రైతుల్ని రోడ్డు మీద పడేసి కారణం మేము ప్రభుత్వం అడగగానే భూమిని తృణప్రాయంగా ఇచ్చేసినందుకు రోడ్ల మీద పడేశాడు ముఖ్యమంత్రి. ఏది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఇప్పుడున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తన భవిష్యత్తు ఏంటో తనకు తెలిసి ఇంకా రాను అని చెప్పేసి రాజధానిని వచ్చే వాళ్ళు అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఎలాగైనా నాశనం చేయాలి, నా మార్కు ఉండాలి అని చెప్పేసి వెళ్తూ ఉద్యోగస్తులకి 2 డిఏలు మాత్రమే ఇచ్చి వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి వాళ్ళ ఓట్ల కోసము 2 డిఏలు ఇచ్చి ప్లస్ సచివాలయ ఉద్యోగస్తులకి ఇక్కడ ఫ్లాట్లు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు? నువ్వు చేసింది ఎంతవరకు కరెక్టు? ఇప్పటి వరకు కౌళ్ళు లేవు. రాజధాని రైతులు ఎలా తింటారు? మట్టి దీన్ని బ్రతుకుతారా? ఒక్కసారి ఆలోచించవా? ఆలోచించి ఆంధ్రమా ఒక్కసారి ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వము మన్ని ఏ రకంగా రోడ్ల మీదకి రానిటువంటి వ్యవస్థ లేదు. ఇప్పటి వరకు రాని వ్యవస్థ లేదు. అందరినీ చిన్న ఉద్యోగం నుంచి కనీసం మన రైతులు రాజధానికి ఇచ్చినటువంటి రైతుల దగ్గర నుంచి సచివాలయ ఉద్యోగస్తుల వరకు రోడ్డుకు రాని వ్యక్తి లేదు, రాని వ్యవస్థ లేదు. నీ పరిపాలనలో ఇటువంటి పరిపాలన మాకు అవసరమా? మాకు నిజంగా నిన్న స్వాతంత్రం వచ్చేసింది. 1947 కాదండి, మనకి నిన్న స్వాతంత్రం వచ్చింది ఈ నియంతృత్వ ప్రభుత్వం నుంచి. కాబట్టి ఒక్కటే ఆలోచించు ఆంధ్రమా, ఆలోచించి ఈ బటన్ నొక్కడం అనేది ఎలాగూ అనేది మనకి 5 సంవత్సరాల నుంచి చూపించాడు ఈ దరిద్రపు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి చీకటి జీవుల్లో భాగంగా ఇంకొక గంటలో నోటిఫికేషన్ వస్తుందన్నాక మరి నిన్న ఒక చీకటి జీవో మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేశాడు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఉద్యోగస్తుల్ని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ పీఆర్సీలు ఏమీ ఇవ్వకుండా జీతాల్లో కూడా కోత పెట్టిన ముఖ్యమంత్రి వాళ్ళ మీద నేను ఒక్కసారిగా 1 గంటలో ప్రేమ వలకపోసాడు. మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను, అది పిచ్చుకలపాలెంలో ఇస్తున్నాను అని జీవో జారీ చేశాడు. అది నిజమైన ప్రేమ మీ ఉద్యోగస్తుల మీద నువ్వు ఇవ్వడానికి? ఇన్ని రోజులు ఇవ్వాల్సిన వాడు, ఇవ్వాలనుకున్న వాడి ఉద్యోగస్తులకి ఇన్ని రోజులు ఇవ్వకుండా ఏం చేసావు? ఒకవైపు రైతులు భూమి ఇచ్చి రోడ్డును పడి పోరాడుతా కౌళ్ళు, ఆఖరి కౌళ్ళు కూడా ఇలా 2023 కౌళ్ళు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి కోర్టుకు వెళ్ళే కౌళ్ళు తెచ్చుకున్నారు కదా రైతులు, మామూలుగా ఏ రోజు కూడా ఇలా. అలాంటిది ఇక్కడ రాజధాని లేదు, నేను వైజాగ్ వెళ్తున్నాను, వైజాగ్లోనే ఉంటాను, ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి మరి ఇదే ఉద్యోగస్తులకు వైజాగ్లో అయిపోయారా? ఇక్కడ ఎవరి సొమ్ము ఉందని, నీ బాబు గారి సొమ్ము ఉందని పిచ్చుకలపాలెంలో ఇస్తావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి పోతున్నావు, నీకు ఎట్లాగో తెలిసిపోయింది, నీ భవిష్యత్తు నీకు తెలిసిపోయింది. నువ్వు తిహార్ జైల్లో నీ జన్మంతా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నువ్వు ఇప్పుడు లేనిపోయిన ప్రేమలు అలగబోస్తూ ఉద్యోగస్తుల మీద నిన్న పీఆర్సీ ప్రకటించావు. మళ్ళీ నిజంగా పీఆర్సీ ఇవ్వాలనుకున్నాడు, ఇన్ని రోజులు ఏం చేసావు?